ఐమాస్ లైట్ ను ఆదివారం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎస్కే సాబరా బేగం ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ గుండారం గ్రామంలో 4 లక్షల రూపాయలతో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా పైప్ లైన్ నిర్మాణం కూడా చేశామన్నారు. సుమారు 30 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి మహిళా సంఘ భవనాన్ని కూడా మంజూరు చేస్తామన్నారు. గుండారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి 184 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామన్నారు. ప్రస్తుతం 100 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ఎక్కడా లేని విధంగా ఉపాధి హామీ కూలీలకు కూడా సంవత్సరానికి మరి అదేవిధంగా ఈ గ్రామానికి చెందినటువంటి మా మిత్రుడు సూడిద రాజేందర్ మాజీ ఎంపీటీసీ ప్రజెంట్ డైరెక్టర్, మరి అదేవిధంగా భాస్కర్ అన్న కానీ గ్రామశాఖ అధ్యక్షుడు సీనన్న కానీ రాజ్నాయక్ కానీ సీను కానీ అందరూ మాతో పాటు బయట నుంచి వచ్చినటువంటి బుచ్చన్న కానీ రవిశెట్ కానీ మరి అదేవిధంగా మా దేవేందర్ కానీ మిత్రులందరూ ఈరోజు ఈ కార్యక్రమం చాలా సంతోషంగా జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే గుండారం గ్రామం అంటేనే ఈరోజు మీ అందరి చలవ వల్ల ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయి లోపల ఉంచడానికి పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారు ప్రత్యేకంగా గుండారం గ్రామాన్ని పైన చొరవ తీసుకోవడం జరిగింది. ఈ గుండారం గ్రామం లోపల ఈ లైట్తో పాటు మరి మిత్రుడు రాజేందర్ స్కూల్ లోపల కూడా సుమారు 4 లక్షల రూపాయల వర్క్ చేయడం జరిగింది. 30-40 లక్షల రూపాయల సీసీ రోడ్లు గతం లోపటి ఇప్పుడు మేము ఇచ్చినవి కలుపుకొని కూడా మీరు ఈరోజు మీ గ్రామం లోపల సీసీ రోడ్లు కూడా చేయించుకోవడం జరిగింది. గుండారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడం లోపల కేకే మహేందర్ రెడ్డి గారు ఒక్కటే అన్నాడు, గుండారం గ్రామాన్ని మీరు పైలట్ ప్రాజెక్టు కింద తీసుకోండి, ఆ గ్రామానికి ఎలాంటి అవసరాలున్నా తీర్చడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందు వరుస లోపల ఉండాలి. ఎందుకంటే మనకు అక్కడ 70-80 మంది మన కార్యకర్తలు అందరూ కూడా మన మిత్రులందరూ కూడా చాలామంది ఉన్నారు. అన్ని గ్రామాల కంటే మనం అక్కడ పటిష్టంగా ఉన్నామనేటువంటి ఉద్దేశం కొద్దీ పైలట్ ప్రాజెక్టు కింద మీ ఊరికి సుమారు 170 ఇండ్లను కూడా మనము ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగింది. మరి ఆ విధంగా మీకు ఏ గ్రామం లోపల రాకుండా మనకు రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ మరి అదేవిధంగా మీకు అన్ని గ్రామాల కంటే ముందే మీకు ప్రభుత్వ పరంగా ఏవైతే సహాయం జరగాలనో ఈవెన్ ఉపాధి హామీ పథకం లోపల కూలీలకు వేసేటువంటి డబ్బులను కూడా మనం ఈరోజు గుండారం గ్రామం లోపల వేసుకున్నామంటే నిజంగా కూడా మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. కాంగ్రెస్ పార్టీ అంటేనే గుండారం గ్రామం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ అభిమానము ఉన్నదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా మా ప్రభుత్వం మీ పైన ప్రేమ చూపుతుంది కాబట్టి రేపు జరగబోయేటువంటి ఎలక్షన్ లోపల ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ మన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్నే మీరందరూ కూడా ఇక్కడ గెలిపించాలని చెప్పి మీ అందరికీ ఈరోజు పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా అభివృద్ధి చేయడానికి ఎలాంటి అభివృద్ధి పనులైనా కానీ చేయడానికి ఈరోజు మనము ముందుకు రావడం జరుగుతుంది. మరి రాజేందర్ ఐమాస్ లైట్ పెడుతున్నావు కానీ ఈరోజు ప్రభుత్వం కుదించింది లాస్ట్ పని అయినా కానీ అంటే రాజేందర్ ఒకటే మాట అన్నాడు, దాన్ని ఏమన్నా కానీ అన్న మా గ్రామం లోపల లైట్ పెట్టే తీరుతుందని చెప్పి పెట్టినందుకు తనకు కూడా ఈరోజు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గ్రామం లక్ష ఏ పని కానీ మా కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే ఇవన్నీ అభివృద్ధి పనులు కానీ జరుగుతున్నాయి. రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ సన్నం బియ్యం కానీ రైతు బంధు కానీ ఐకేపీ సెంటర్లు కానీ ఫర్టిలైజర్ షాపులు కానీ మా ప్రభుత్వం వచ్చినాకనే ఇటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇంతకుముందు పెన్షన్లు ఉంటుండే అందరు ప్రజలందరూ ఏ పని అయితే లేదని రేవంత్ సర్కార్ అది సిన్నన్న గారికి కేకే మహేందర్ అన్న గారికి మా కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. జై కాంగ్రెస్. నానా రకాల మాట్లాడుతుర్రు.